క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తపః కాలంలో 4వ వారంలో గురువారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 5వ అధ్యాయం 31వ వచనం నుంచి 47వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు తనను గూర్చిన సాక్ష్యం గురించి తెలియచేస్తూ ఉన్నాడు. నీకు ఈ పనులన్నీ చేయడానికి ఏ అధికారం ఉంది అని చెప్పి యోధ మతబోధకులు, అధికారులు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో నన్ను గూర్చి సాక్ష్యం పలికేవారు ఉన్నారంటూ ప్రభువు బప్తిస్మ యోహాను నన్ను గూర్చి సాక్ష్యం పలికాడు అంటూ ఉన్నాడు. మనం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూసినప్పుడు బప్తిస్మ యోహాను ప్రభువుని గూర్చి సాక్ష్యం పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 34వ వచనం చూసినప్పుడు బప్తిస్మ యోహాను నేను ఆయనను చూచితిని, ఆయనే దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన సొంత కార్యాలే తనను గూర్చి సాక్ష్యం పలుకుతున్నాయి అని చెప్పి 36వ వచనంలో చెప్పగా మనం వింటూ ఉన్నాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని, దేవుని సహకారం లేనిదే ఎవరో ఇంత అద్భుత కార్యాలు చేయలేరని, నీవు చేయగలుగుతున్నావంటే ఖచ్చితంగా నీవు దేవుని వద్ద నుంచి వచ్చావని నికోదేము యేసుక్రీస్తుతో పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని కార్యాలు ఆయన స్వయంగా దేవుని వద్ద నుంచి వచ్చాడని ఈ లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నాయి. అదే రీతిలో తనను గూర్చి తానే సాక్షినని యేసుక్రీస్తు పలకడం, తరువాత పరలోక తండ్రి తన కార్యాలను బట్టి, ఆ మహిమ కార్యాలు యేసుక్రీస్తు చెయ్యగలగడాన్ని బట్టి పరలోక తండ్రే గొప్ప సాక్షిగా ఉన్నట్లుగా 37వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నాకు మనుష్యుల సాక్ష్యంతో పని లేదు, నన్ను గూర్చి సాక్ష్యం పలికేటటువంటి పరలోక తండ్రి నాకున్నాడు. నన్ను గూర్చి నేను సాక్ష్యం పలకడం కాదు, పరలోక తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం పలుకుతున్నాడు. అతని సాక్ష్యము సత్యము అని చెప్పి స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో యేసుక్రీస్తు నిత్య జీవం ఇచ్చుచున్నదని మీరు భావించినటువంటి ఆ ప్రవక్తల రచనలు కూడా, ఆ లేఖనాలు కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుష్యుల పొగడ్తలతో నాకు సంబంధం లేదు, నేను మనుషుల పొగడ్తలను ఆశించడం లేదు అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రజలు ఈసారి పొగుడుతారు, ఇంకొకసారి నిందిస్తారు. ఈసారి మన పక్షాన ఉంటారు, ఇంకొకసారి మనల్ని విడిచిపోతారు, ఇంకా మన నాశనాన్నే కోరుకుంటారు. మానవుల యొక్క ఈ పొగడ్తల మీద ఆశపడి మనం వెళితే ఖచ్చితంగా మనము దేవుడిచ్చేటటువంటి కీర్తిని, మహిమను పోగొట్టుకుంటాం. యేసుక్రీస్తు పరలోక తండ్రి ఇచ్చే కీర్తిని కోరుకుంటున్నాడు తప్ప ఒండూరుల పొగడ్తలను ఆశించడం లేదు. ఇరుగు పొరుగుల పొగడ్తలను ఆశించినట్లయితే మనము పరలోక తండ్రి ఇచ్చే కీర్తి మీద మనసు పెట్టుకోలేము. ఆ పరలోక తండ్రి ఇచ్చేటటువంటి ఆ కీర్తిని, ఆ ఘనతను మనము సంపాదించుకోలేము. కాబట్టి మన జీవితంలో మనము మనసు పెట్టుకొని కోరుకోవలసింది ఆ ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తినే తప్ప ఈ లోక సంబంధమైన ఘనతలు, కీర్తులు కావు. యేసుక్రీస్తు ఈ సందర్భంలో మనకి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను మిమ్మలను తీర్పు తీరుస్తానని, ఖండిస్తానని మీరు భావిస్తున్నారా? కాదు, నేను మిమ్మలను తీర్పు తీర్చి ఖండించడం కాదు. ఇదిగో మీరు నమ్మిన ఆ మోషేయే మీపై దోషారోపణ చేస్తాడు అన్నాడు. తండ్రి వద్ద నుండి మీపై దోషారోపణ చేయునది మోషేయే అని మీరు నిజంగా మోషేను నమ్మినట్లయితే, నన్ను గురించి మోషే చెప్పినప్పుడు ఆ విషయాలను మీరు విశ్వసించేవాళ్ళు, మోషే మాటలను విశ్వసించిన మీరు
ఆ మోషే నన్ను గూర్చి చెప్పాడు కాబట్టి నన్నును మీరు విశ్వసించేవాళ్ళు, కానీ మీరు నన్ను విశ్వసించడం లేదు. కాబట్టి రేపటి రోజున మోషేయే మీ ముందు నిలిచి మీపై దోషారోపణ చేస్తాడు అని చెప్పి ప్రభు తెలియచేయుచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మన కళ్ళ ముందు ఉండగా మనము ఈ సాక్ష్యాలన్నిటినీ కూడా లెక్క చేయకుండా, ఆ పరలోక తండ్రి ఇచ్చే కీర్తిని కోరుకోకుండా, ఈ లోకమే ముఖ్యమన్నట్లు ఈ లోకపు ఘనతలను పొగడ్తలను కోరుకొని మనం యేసుక్రీస్తుని యొక్క సాక్ష్యాన్ని, యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని మనము స్వీకరించకుండా పోతున్నాం. తత్ఫలితంగా మనల్ని మనం దేవుని నుండి దూరం చేసుకొని మన జీవితాలను దుర్భరం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు పరలోక తండ్రి నా తరపున ఇచ్చుచున్న సాక్ష్యాన్ని, బప్తిస్మ యోహాను ఇస్తున్న సాక్ష్యాన్ని, నా క్రియలు నా తరపున ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని, ప్రవక్తల ప్రవచనాలు నా తరపున ఇస్తున్న సాక్ష్యాన్ని మీరు విశ్వసించవలసిన వారై ఉన్నారని యేసుక్రీస్తు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తుని విశ్వసించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.